మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలిక పైన అయితే ఒక వ్యక్తి అతి దారుణంగా అసభ్యకరంగా ప్రవర్తించాడు అనేది మనకు తెలుస్తూ ఉంది. మానభంగం చేసిండు అనేది ఒక న్యూస్ అనేది వైరల్ అవుతా ఉంది. ఈ వీరన్నగుట్ట విలేజ్కి అయితే మనం రావడం జరిగింది. వీరన్నగుట్ట తాండా ఇది. యాక్చువల్లీ ఈ తాండాలో దాదాపు 200 నుంచి 300 మంది నివసించే ప్రదేశం ఇది. యాక్చువల్లీ ఈ ఏరియాలో ఎవరైతే మనకి రెడ్డి నాయక్ గురించి మాట్లాడుకోవాలా, ఎవరైతే రెడ్డి నాయక్ ఎవరైతే ఉన్నారో ఇతను ఒక ఫైనాన్షియర్. అదేవిధంగా నార్మల్గా మనకి కిరాణా షాప్లో ఎవరైనా కూడా ఖాతా ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. సో ఈ ఖాతా ఇవ్వడము, ఖాతా పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడము, వాళ్ళకి అడగడమే వల్ల రెడ్డి నాయక్ కొంప కొల్లేరైంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎవరితో మాట్లాడినా కూడా రెడ్డి నాయక్ అనే క్యాండిడేట్ మంచి క్యాండిడేట్. ఎవరైతే మైనర్ బాలిక ఎవరైతే ఉందో సింధు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆమె మెంటలీగా డిసబుల్ అయి ఉంది. ఎవరైతే మనకి ఆ ఇంటి నుంచి సింధు వాళ్ళ ఇంటి నుంచి షాప్కి వెళ్ళడం జరిగింది. షాప్ నుంచి కొంతసేపు అయినా కూడా రాకపోయేసరికంటే ఎవరైతే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ షాప్ దగ్గరికి పోయి చూస్తే ఆ షాప్లో నుంచి తను బయటకు వస్తుంది అనేది మనకు ఒకటి తెలిసింది. సో షాప్లో నుంచి బయటకు రావడం ఏంది అని చెప్పేసి సింధు వాళ్ళ తల్లి అయితే ఒక్కసారిగా తను క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. క్వశ్చన్ చేసిన తర్వాత ఆమె లోపలికి వచ్చిన తర్వాతనే తను బయటకు పోమని చెప్పినాను అని చెప్పేసి తను ఒక మాట అయితే చెప్పినాడు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా జరిగిన తర్వాత సింధు వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా ఇట్లా జరిగింది అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్కి కావచ్చు, లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో బంధువులకి, సో ఇదంతా కూడా వాళ్ళందరికీ చెప్పిన తర్వాత ఒక్కసారి ఆగ్రహం వ్యక్తం చేసేసి ఎవరైతే వాళ్ళందరూ కూడా వచ్చి రెడ్డి నాయక్ ఫ్యామిలీ పైన అయితే దాడి చేయడం జరిగింది. రెడ్డి నాయక్ అదేవిధంగా మనకి వాళ్ళ భార్య పైన కూడా చాలా వరకు కూడా దాడి చేశారు. కంగర పైన అయితే తను నూకేసిన తర్వాత ఆమె కూడా తను స్పృహ తప్పి పడిపోయింది అనేది తెలుస్తూ ఉంది. సో రెడ్డి నాయక్ గురించి మాట్లాడుకుంటే తననైతే పరిగెత్తించి కొట్టిరు అనేది మనకి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అదంతా కొట్టిన తర్వాత దాదాపు 7 నుంచి 15 మంది దీంట్లో ఈ హత్యకైతే పాల్పడ్డారు అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. పోలీస్ అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వీరన్నగుట్ట తాండలో మాత్రం ఒక హై అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. 144 సెక్షన్ అయితే అమలు చేశామని చెప్పేసి బోధన ఏసీపీ అయినటువంటి శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఇదంతా కూడా ఏదైతే ఎవరైతే 15 మంది ఎవరైతే ఉన్నారో ఈడ్చుకుంటూ కొట్టడము, కొట్టిన తర్వాత రెడ్డి నాయక్ తను స్పృహ తప్పి పడిపోయిన తర్వాతనే ఈ గ్రామానికి సంబంధించిన సర్పంచ్కి అయితే వాళ్ళ కొడుకు కాల్ చేసిన తర్వాత సర్పంచ్ ఈ నియర్ బైలో ఉన్న రెంజల్ పోలీస్ స్టేషన్కి కాల్ చేసిన వెంటనే పోలీస్ అధికారులు వచ్చి మొత్తం A to Z అలర్ట్ అయితే చేయడం జరిగింది. అలర్ట్ చేసిన తర్వాతనే ఇదంతా కూడా బయటకు వచ్చింది అనేది తెలుస్తుంది. అంటే కాకపోతే ఎవరైతే రెడ్డి నాయక్ స్పృహ తప్పి పడిపోయిన తర్వాత నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు వైద్యం నిమిత్తం. కాకపోతే వైద్యం తీసుకుంటున్న సమయంలోనే ఆ బాడీ తట్టుకోలేకుండా ఆ బాడీ సహకరించకపోవడం వల్లే రెడ్డి నాయక్ చనిపోయడం తెలుస్తుంది. సో అదంతా తెలిసిన తర్వాత ఏదైతే ఆ నైటే కావచ్చు, లేకపోతే తెల్లవారుజామున నిజామాబాద్ పోలీస్ అధికారులు ఎవరైతే మనకి బోధన్కి సంబంధించిన ఏసీపీ ఇదంతా కూడా తెలుసుకున్న తర్వాత ఎవరైతే పోలీస్ అధికారులు ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ అధికారులను అయితే ఇక్కడ మోహరించారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. కాకపోతే ఇదంతా కూడా మార్నింగ్ టైంలో జరిగిందండి. ఇది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఏరియా మొత్తం 144 సెక్షన్లో అమలు చేసి ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. లోపలే అన్ఐడెంటిఫై వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లోపలికి పోనీయకుండా పూర్తిగా బందోబస్తు అయితే చేపట్టారు. కాకపోతే రెడ్డి నాయక్ చనిపోయిన తర్వాత ఎవరైతే వాళ్ళ కొడుకులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు, ముంబైలో 2 ఉంటారు, హైదరాబాద్లో ఒకరైతే ఉంటారు. మనతోని తేజ అనే క్యాండిడేట్ మాట్లాడడం జరిగింది. తేజ ఏం చెప్తున్నారంటే గత కొన్ని సంవత్సరాలుగా అంటే సర్పంచ్ ఎలక్షన్స్ నుంచి ఇదంతా కూడా యుద్ధం అయితే మొదలైంది మా మధ్యలో అని చెప్తా ఉన్నారు. ఎవరైతే వీళ్ళు ఈ తాండాకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ తాండా ప్రజలు కూడా ఇరు వర్గాలుగా ఏర్పడ్డారు. అంటే దీంట్లో 2 జాతులు అనేటివి ఉన్నాయి, 2 వర్గాలుగా వాళ్ళు చిలికపోయారు అనేది మనకు తేజ చెప్తా ఉన్నాడు. సో 2 వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఇవాళ ఒక అదునుగా చూసుకొని ఇవాళ గతంలో కూడా రెడ్డి నాయక్ పైన అయితే దాడి చేశారు. కాకపోతే ఆ రోజు కూడా మా నాన్న ఎప్పుడు కూడా మాకు ఇట్లా మమ్మల్ని కొట్టారు అని చెప్పేసి మాకు చెప్పాలి. ఎందుకంటే మేము ముగ్గురం అన్నదమ్ములం ఉన్నాం. ఆయన దాని తర్వాత మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఏమైనా అయితే ఏమో అని చెప్పేసి చెప్పలేదు అని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఆ రోజు మాకు చెప్పుంటే ఇవాళ మా నాన్న ప్రాణం అయితే పోయేది కాదు అని చెప్పేసి మనకి తేజ అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా
ఆ రెడ్డి నాయక్ని అయితే చంపారు అనేది మనకు ఒక నివేదిక అయితే రావడం జరిగింది. ఎందుకంటే మనం వాళ్ళతో మాట్లాడిన దాంట్లో పర్ఫెక్ట్గా వాళ్ళ బంధువులు కావచ్చు, లేకపోతే విలేజర్స్ ఎవరైతే ఉన్నారో విలేజర్స్తో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు అదే చెప్పారు. ఫైనాన్స్ ఇచ్చిండు, అదేవిధంగా ఖాతా డబ్బులు అడగడం వల్ల ఇవాళ అంతా ఇంతగానం రచ్చ అయిపోయింది, ఇలా ప్రాణాలు తీసుకోవడానికి అయితే అయింది అని చెప్తా ఉన్నారు. మొత్తం దాదాపు లోపల ఎవరైతే మనకి వీరనగుట్ట తాండా నుంచి మనం మొదలు పెడితే లోపల గ్రామం మొత్తం తాండా మొత్తం కూడా 100 నుంచి 150 మంది పోలీసులు ఇవాళ మోహరించారు అంటే అర్థం చేసుకోండి. అంటే ఎంత తారాస్థాయిలో ఈ ఇన్సిడెంట్ అయింది అనేది మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది చాలా వరకు భయాందోళనకైతే చెందిస్తూ ఉన్నాయి తెలుస్తుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో మనకి మానభంగానికి సంబంధించి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకొని వాళ్ళు చంపేస్తూ ఉన్నారు అనేది పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. కాకపోతే అట్లా చేయడం అయితే 100% తప్పు. ఒకవేళ మీరు చట్టం దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీకు ఏమన్నా న్యాయం కాకపోతే మెజిస్ట్రేట్ ఉంది, ప్రతిదీ కూడా ఉంది, కాకపోతే మీరు చట్టాన్ని తీసుకోవడం ఏంది చేతిలో అని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఏదేమైనప్పటికీ మరికొద్దిసేపట్లో ఎవరైతే మనకి రెడ్డి నాయక్కి సంబంధించిన మృతదేహం అయితే రావాల్సి ఉంది. వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ముంబై పూణే నుంచి అయితే వస్తున్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. అది అక్కడ నుంచి అతను ఇక్కడికి వచ్చిన తర్వాతనే బాడీ వస్తుంది, బాడీ వచ్చిన తర్వాతనే అంత్యక్రియలు అయితే చేస్తామని చెప్పేసి కుటుంబీకులు అయితే చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాత్రం ఒక్కసారిగా ఈ హత్యతో కలకలం రేపింది అనేది మనకు తెలుస్తుంది. తోట తింటారు కదా, అది తంబాకు, అది తింటామని ఈడ వస్తే ఆమె తీసుకోబెట్టా లోపల పోయి అని చెప్పిండట. ఆమె లోపల పోయే వరకు వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు ఏదో చేస్తున్నావు నా పిల్లకని అట్లా అని ఆమె నేను చూసినా నా కళ్ళతోని అని కొట్టిందట. వచ్చి ఆమె కొట్టి తిట్టిపోయిందా, వాళ్ళ భర్త వాళ్ళకి ఫోన్ చేసిండ్రు, వాళ్ళు వచ్చి ఇంటి నుంచి గుంజుకపోయి ఆడ దారి మీద కొట్టిండ్రట. కొట్టిన అంట్లోనే రక్తం మొత్తం. ఇక మేమైతే లేం సార్, పొద్దుగల వచ్చిన మేము అటు కొనకుంటాం అట్లా. ఇప్పుడు మీది వీరనగుట్ట తాండానేనా? మా ఇదే తాండా సార్, మా మామనే అవుతాడు, మా కులముడే. ఎట్లా ఉంటాడు మరి ఆయన? ఇప్పటి వరకు అట్లా ఎప్పుడైనా చేసిండా మరి ఎవరన్నా? ఇప్పుడు దాకా అయితే ఎప్పుడు చేయలేడు. ఎవరితోనే చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఓలైనా ఇది చేస్తారు కదా సార్, అట్లా అని తీసుకో పాప అని ఏదో అన్నాడు, అదే మాట వాస్తవ మాట. మాకు కూడా పిల్లలు ఉన్నారు సార్ రేపటినాడు అట్లా. ఏం పెద్ద వయసు. ఎంతమంది చంపేశారు ఆయనని? వాళ్ళ కులం వాళ్ళు ఉన్నారు మాకు తెలియదు సార్. 20-30 మంది దాకా వచ్చిండట. అట్లా ఫుల్ కొట్టినట, పాముకి ఎట్లా కొడతారు అట్లా కొట్టినట. అలా చిన్న కొడుకు ఉండే, అయితే ఆ చిన్న కొడుకు కూడా పెట్రోల్ తీసుకొని 12 గంటల రాత్రికి వచ్చిండట, తలుపు తీయండ్రి అని. అది ఉద్దేశం వాళ్ళది. అయితే ఆమె మా అత్తమ్మ తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో దాస పెట్టిందట. అట్లా ఉంది సార్ పరిస్థితి. మొత్తుగల వచ్చి అయితే మేమైతే గొడవ చేస్తే మొత్తం పోలీసు వాళ్ళు వచ్చి దిగిండ్రు. ఇదే సార్. ఇది మొత్తానికి ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, రెడ్డి నాయక్ అనే క్యాండిడేట్ మంచి క్యాండిడేటే. ఒక చిన్న పాప అంటే దాదాపు 7 to 8 years ఉంటుంది. ఆమెకి ఆయన అట్లా చేయడం అనేది మేము అసలు మేము నమ్మలేకపోతా ఉన్నాం. ఇదంతా కూడా కక్షపూరితంగానే ఆయననైతే చంపేయడం జరిగింది. ఆయనతో పాటు ఆ నైట్ ఆయనని రెడ్డి నాయక్ని కొట్టిన తర్వాత ఆ నైట్ పెట్రోల్ బాటిల్ తీసుకొని వచ్చి వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకుని కూడా చంపడానికైతే వాళ్ళు ప్రయత్నించారు అని చెప్పి తెలుసా ఉంది. ఇక్కడ మనం చూస్తే మీరు ఒకసారి చూడండి, ఇదే షాప్. సో ఇదంతా షాప్, ఇదంతా కూడా వాళ్ళు దాడి చేసిరు అనేది తెలుసా ఉంది. ఇది చూడండి ఒకసారి, మొత్తం గడ్డపారతో ఇదంతా హోల్ చేసేసిరు, ఇదంతా మొత్తం పొడి చేయడము, చంపేయడానికి అయితే ప్రయత్నించారు అని చెప్పి తెలుసా ఉంది. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడడం అసలు ఏమంటారు. అమ్మ మీకు నిన్న జరిగినప్పుడు ఉన్నారు అమ్మ మీరు ఇక్కడనే? సార్ ఏమైతారు మీకు వాళ్ళు? నాకు తాత అవుతాడు. ఎట్లా ఉంటుండే రెడ్డి నాయక్? ఎట్లా ఉంటుండే? బాగుంటుండే సార్. ఉద్దేశం ఏం లేదు ఆయనకు, అసలు ఉద్దేశం ఎప్పుడు లేదు. ఇప్పుడు మేము చిన్న పిల్లప్పటి నుంచి లేదు, ఏం లేదు. మర్యాదతో మాట్లాడతాడు, మర్యాదతో తీసుకుంటాడు, అంతే సార్. అందరితో మంచిగా ఉంటాడు, అందరితో మంచిగా మాట్లాడు. చిన్నపిల్లలు వస్తే చాక్లెట్ ఇస్తాడు, తినిపిస్తాడు, పంపిస్తాడు, పైసలు కూడా అడగడు. అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ కావాలనే చేసిన ఇది వాళ్ళది, మాది కులం వేరే. వాళ్ళ కులం వాళ్ళు ఏం చేసిరంటే ఈయన బాగా కయ్యం చేస్తున్నాడు, బాగా పైసలు ఫైనాన్స్ ఇస్తాడు. ఆ చేసుడు వల్ల ఆయన కన్ను పెట్టి ఆయన చంపేసిండు, కావాలి చేసేది. ఏమో బాకీ కూడా ఉంది అంటే దాదాపు 50,000 ఇయ్యాల ఖాతా అది అని చెప్పి చెప్తా ఉన్నారు. అవును, అంటే వాళ్ళకు కిరాణా షాప్ ఉంది సార్. కిరాణా షాప్ లా ఉద్దర తీసుకుంటారు కదా, తీసుకున్నప్పుడు పైసలు ఇయ్యము, ఒక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఇస్తామని అంటే ఇస్తారు కదా ఎవరైనా షాప్లో. అట్లా ఇచ్చుకుంటే ఆయన బిజినెస్ చేసుకుంటూ ఉంటుండే. ఎవరు మధ్యలో పోకపోతే కయ్యం ఇప్పుడు దాకా చేసుకోలేడు, ఏం మంచిగా ఉండే పాపం. అబద్ధం అనద్దు, మేము చూస్తున్నప్పటి నుంచి అయితే మొత్తం మంచిదే. ఖాతా అడిగినందుకు వాళ్ళు కోపం చేసి
ఆ పిల్లకు ఇట్లా చేసిరని చెప్పారు. సో ఇది ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, 10,000 నుంచి 20,000 వరకు కిరాణా సామాన్ అయితే ఇచ్చినాము, ఇచ్చిన తర్వాత ఈ అమౌంట్ మరి ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి సింధు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి రెడ్డి నాయక్ అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో రెడ్డి నాయక్ అడిగిన తర్వాతనే ఇదంతా కూడా కక్ష పెట్టుకున్నారు. అంటే నువ్వు నాకు ఎట్లా అడుగుతావు అని చెప్పేసి వాళ్ళు చేశారు. ఇక్కడ ఇంకొక అమ్మ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడు. అమ్మ మీరు చెప్పండి అసలు ఏం జరిగిందమ్మా ఇక్కడ? ఏం లేదు సార్, లొల్లి పెట్టుకున్నారు వాళ్ళు, పిల్లకు ఇది చేసిండని అంతే లొల్లి. అలా మోగోలు వచ్చేదాకా ఇక్కడనే లొల్లి పెట్టిండ్రు, అక్కడనే లొల్లి పెట్టి మొత్తం టండవులు ఒకటి అయిపోయినరు, అందరు ఒకటి అయిపోయి కొట్టిపించిండ్రు కట్టెలతోని. మేము ఏదైనా అంటే మా మీద కూడా కొట్టేదానికి వచ్చిండ్రు. అలా కొడుకుని చంపేంత పగ ఎందుకు ఉంది వీళ్ళకి? అంటే ఇది ఆయననైతే కొట్టేసారు, రెడ్డి నాయక్ని కొట్టిర్రు, కొట్టిన తర్వాత వాళ్ళ కొడుకుని ఎందుకు కొట్టాలా వాళ్ళని? పెట్రోల్ తీసుకొని 12 కొట్టంగా రాత్రి తిరిగిండ్రు గల్లీలా మొత్తం. ఎందుకు? ఆయన ఏం చేసిండు? ఇప్పుడు ఆయన తప్పు చేసిండు అనుకోండి, మరి అలా కొడుకు ఏం చేసిండు అంటారు? కొడుకు కూడా చంపాలని కళ్యాణ్ సురేష్ తెల్లని దాకా తిరిగిండు. ఎంతమంది చంపడానికి ప్రయత్నించారమ్మా? ఎంతమంది అంటే ఒక 15 మంది ఉండే. ఓకే, దాంట్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారా లేకపోతే ఓన్లీ మొగోళ్ళే ఉన్నారా? మగోళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు మగోళ్ళు అందరూ, పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా అందరూ ఉన్నారు. ఇదంతా కూడా యాక్చువల్లీ రెడ్డి నాయక్ గురించి మనం మాట్లాడుకుంటే తను ఫైనాన్స్ ఇస్తాడు, ఫైనాన్స్ ఇచ్చిన తర్వాత ఏదైతే మనకి షాప్ ఉందో ఈ షాప్లో కిరాణా సామాన్ కూడా తను ఖాతా పెట్టుకొని వాళ్ళకి ఇస్తాడు అనేది మనకు తెలుస్తూ ఉంది. అంటే ఇదంతా కూడా కొన్ని సంవత్సరాలుగా ఇది నడుస్తూ ఉంది. కాకపోతే ఇదంతా కూడా వాళ్ళు మనసులో పెట్టుకొని అమౌంట్ అడగడం ఇలా పాపం అయిపోయింది. అమౌంట్ అడిగినాం కాబట్టి ఇవాళ రెడ్డి నాయక్ని ఎటు కాకుండా చేసేసారు, ఇలా చనిపోయేటట్టు చేసారు అనేది వీళ్ళ వర్షన్. సో ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర కూడా ఒకసారి వెళ్దాం మనం. అసలు నిన్న ఏం జరిగిందమ్మా? నాకు బావ అవుతాడు సార్, బావ అయితే నా ఇల్లు అక్కడ ఉన్నది, ఇక్కడ గొడవ జరిగితే వచ్చిన నేను, ఏం గొడవ అవుతుందని వచ్చిన. రాగానే నా బావ లోపట ఉన్నాడు, ఆమె కట్ట ఏదో తీసుకోరా అని తోలేసిందట ఆమె, దాని అమ్మనే సింధు అమ్మ. అయితే నా బావ ఇంట్లో ఉన్నాడు, ఆమె ఏమో దొంగతనం చేస్తుంది, ఆ పిల్ల జర మెంటల్ పిల్ల, ఆమె దొంగతనం ఎవరి ఇంట్లోనే జోరుతుంది, ఆమె ఏమన్నా ఎత్తుకుపోతుంది, పైసలు కానీ డబ్బులు కానీ తినేది కానీ ఏమన్నా. అయితే అందరి ఇంట్లో అందరికీ తెలిసిందే ఆమె పిచ్చిది అని, అందరికీ తెలిసి. అయితే నా బావ లోపట ఉంచి వచ్చి ఆమె లోపల పోయి ఏం లెంగ్ నాకు తెలిసిన వారికైతే ఏం లెంగుతుందో ఏమో నాకైతే తెలియదు. అయితే నా బావ వచ్చి ఆమె పిచ్చిదానా నువ్వు ఏం ఎప్పుడు దొంగతనం అట్లానే చేస్తావు, నువ్వు బయటికి వెళ్ళు అని ఇట్లా పట్టుకొని బయటికి లోపల ఉంచి బయటికి తీసుకొచ్చిండు. అట్లా తీసుకురాగానే దానమ్మ అక్కడ ఉంచి చూసింది. అయితే దానమ్మ ఏం చేసిందంటే ఈ దుకాణాల దగ్గర వచ్చి ఆ సింధుని తీసుకెళ్ళింది. అంటే నా బావకి ఏమనలే, అప్పుడు తీసుకెళ్ళి సింధుకేమో ఏం నేర్పించిందో ఏమో తెలియదు. అక్కడ ఉంచి దాని అమ్మ కట్టెలు పట్టుకొని అలా ఫ్యామిలీని తీసుకొచ్చి నువ్వు నా బిడ్డ చేసినావు, నువ్వు చేసినావు, నేను చూసినా, మరి నేను వచ్చినప్పుడు నువ్వు ఇంత లొల్లి చేసినావు కరెక్టే, నీ బిడ్డ చేసినప్పుడు అప్పుడే గల్ల పట్టుకునేది ఉండే కదా. నేను అన్న ఆమెకు అన్న సింధు అమ్మకన్నా గల్ల పట్టుకునేది ఉండే కదా. మరి నువ్వు పిల్లకి ఇంటికాడ తోలేసి వచ్చి కట్టెలు పట్టుకో అంటే ఎవరు నమ్ముతారంటే కాదు నేను చూసినా. అయితే సరే నువ్వు చూసినావా, నా బావకు అడిగినా, బావ నిజమా అబద్ధం చెప్పినా, బెటర్ నేను ఎట్లా ఉన్నా నీకు తెలుసా తెలియదా అంటే మాకైతే తెలుసు, నేను చిన్న దాని చేతిలో పెళ్లి చేసుకొచ్చిండ్రు చెప్పినాము చూసినాము. అయితే ఆమె కాదు నా బిడ్డ పే చేసిండ్రు. అయితే సరే ఇప్పుడు మొగలు తాగి వేస్తారు, మీరు చెప్తుండ్రు కదా కట్టెలు పట్టుకొని మీరు డోర్ కొట్టకుండ్రి, మీరు ఆడోళ్ళతోటి ఎక్కువ గొడవ అవుతుంది, మొగలు తాగి వేస్తారు బేట. ఏదైనా మాటలు ఉంటే పొద్దుగాల పెద్దోళ్ళు కూర్చుండి సర్పంచ్ కానీ మన పెద్ద నాయకుడు కానీ కూర్చుండబెట్టి మాట్లాడదాం, ఆ రెడ్డి నాయక్ తప్పు ఉంటే చెప్పుతోటి కోట్పిస్తాం. అట్లా నేను చెప్తే ఆమె ఏమన్నదంటే ఆ సర్పంచ్ నా పెద్ద నాయకుడు అని సింధు మా అమ్మ చెప్పింది. మా ఇంట్లో పరిష్కారం మేమే చెప్పేస్తాము, మేమే చేస్తాము, మేము చంపేబడేస్తామని ఆమె కాలు మొక్కితే కూడా ఆమె పోలే. మా బావ కూడా నేను ఏం చేయలే కానీ కాలు మోగుతున్నా పొద్దుగల మాట్లాడతామని రెడ్డి నాయకనేమో కాలు పట్టిండు. ఆయన సింధు అమ్మ ఈయనలే, మేము కూడా కాలు మొక్కినాం ఈయనలే.
వాళ్ళు మొగలు తాగి వచ్చిండ్రు. నా బావ ఇక తప్పు చేసినా ఎక్కడైనా దాచుకుంటాడు కదా సార్. అయితే నా బావ దాయకుంటా అట్లనే నిలబడ్డాడు. ఇదంతా కావాలనే చేసిరని అనుకుంటున్నారు మీరు? కావాలనే చేసిరని మాకు తెలుసు. అది కక్ష. ఆయన ఫైనాన్స్ చేస్తాడు, ఫైనాన్స్ పెడతాడు. ఆయన ఫైనాన్స్ తీసుకున్నారో ఏమో కావాలని ఆ రెడ్డి మీద పగబట్టి ఆ పిచ్చి పిల్లకు మరి వేరే పిల్లకు ఎందుకు చెప్పలేరు వాళ్ళు? వేరే పిల్లకు అంటే మంచి పిల్లకు పేరు తీసుకోలేరు, పిచ్చి పిల్లకే పేరు తీసుకొని ఎట్లా చేద్దామని ఎందుకు చేసిండ్రు? కావాలని చేసిండ్రు, చంపేసిండ్రు అంతే. ఇది ఒక్కొక్కరి వర్షన్ ఒక్కొక్క రకంగా ఉంది. వాళ్ళైతే ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు చంపేశారు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఇక్కడ ఈ వీరనగుట్ట తాండాలో అయితే పోలీస్ బలగాలు అయితే మోహరించడం జరిగింది. పోలీస్ అధికారులు ఇక్కడ 144 సెక్షన్ అయితే అమలు చేశారు అనేది తెలుస్తా ఉంది. ఏదేమైనా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా బందోబస్తును అయితే మోహరించినామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు.